ఏమన్నారా మా ప్రిన్సిపల్? ఇంకోసారి ఇలా జరిగితే టీసీ ఇచ్చేస్తా అన్నాడు ప్రిన్సిపల్. మా నాయన ఒప్పుకున్నట్టు దీంట్లో సంతకం పెట్టించుకురమ్మన్నాడు రా. మరి మీ నాయన సంతకం పెడతారంటావా? తెలిస్తే బాధపడతాడు రా. మరేం చేస్తావు? మా నాయన పెద్ద గెస్టెడ్ ఆఫీసర్, మరి ఆ సంతకం అయితే నేనే పెడితే పోలా? ఎప్పుడు చేసేది అదే కదా. అంతేగా. రే బావా నీ పెన్నీరా. యూ ఫ్రాడ్. మీ నాన్న సంతకం పెడతావా? ఉండు ప్రిన్సిపల్తో చెప్తాను. ఏ స్వాతి ఆగు. ఏయ్ నో. ఏయ్ స్వాతి. ఏయ్ స్వాతి ఆగు. నో. స్వాతి ఆ పేపర్ ఇవ్వు. స్వాతి. ఏయ్ ఆగు. నో. స్వాతి ఆ పేపర్ ఇవ్వు. స్వాతి. అరే పేపర్ ఇవ్వు. స్వాతి పేపర్ ఇవ్వు. ఇతను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుండి ఉదయం లేవడం, స్నానం చేయడం, రెడీ అయ్యాక సైకిల్ వెనక బాల్ పట్టుకుని ఈ స్కూల్కి రావడం, ఎవరు ఉన్నా లేకపోయినా ఒక్కడే ఆడుకోవడం, వెళ్ళడం, ఇది ఇతని దినచర్య. ఓవైపు స్వాతి విడుదల కోసం ఆమె తల్లిదండ్రులు, మరోవైపు స్వాతి విడుదలయ్యాక మురళి గుర్తుపడతాడో లేదో అన్న ఆతృతతో అతని స్నేహితులు ఎదురు చూస్తూ ఉన్నారు. స్వాతి, కంగ్రాట్స్ అమ్మా. రేపు నువ్వు విడుదల కాబోతున్నావు. నువ్వు కష్టపడిన దానికి నీకు 10,000 దాకొచ్చాయి. ఏం చేయమంటావు? నాకు నల్ల పూసలు, నా కూతురికో గౌను కొనిపెట్టండి. సరే అమ్మా. ఓకే అన్నా. మన గొడవలో 4 పుట్లు ఒడ్ల బస్తాలున్నాయి. అన్నీ బండి ఎక్కించి పంపించేస్తా, ఎత్తుకోనా? సరేనా? అయ్యా రేపు అమ్మాయి గారు జైలు నుంచి రిలీజ్ అవుతాడంట. అవునారా? రే ఎంత మంచి వార్త చెప్పినవరా ఇంత కాలానికి. మన వాళ్ళందరినీ తోడుకొనరా, మనందరం పోయి అమ్మాయి గారిని జైలు నుంచి తోడుకొద్దాం. సరేనా అన్నా? విన్నావా? మంచి శుభవార్త. మన అమ్మాయిని ఎడదలైతారనంట. అమ్మాయిని అందరం పోయి తోడుకొద్దాం రేపు. ఎలా ఉన్నారు? బాగున్నావు. మురళి ఎలా ఉన్నాడు? అలానే ఉన్నాడు. పాప కూడా బయలుదేరింది. అత్తమామల గురించి ఏమన్నా తెలిసిందా? అంతా వెతకం కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలియలేదు. వెళ్దాం పదా.